ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే తత్వవేత్తలైనటువంటి జ్ఞానులకు తమ యొక్క అంటే జ్ఞానికి సత్కర్మ కంటే వేరైనది ఏది కూడా రుచించదు. శాస్త్ర నిషిద్ధమైనటువంటి ఆచరణ లేక ఉండడం చేత మహాత్ముల యొక్క స్వభావమే అయ్యున్నది. అయితే తత్వవేత్తలకు జ్ఞానులకు తమ యొక్క ధనము మొదలైనటువంటి పదార్థాల యందు మిథ్యారూపులైన పుత్రాదుల యందు నీటి బుడగలందులాగానే స్నేహం లేకుండానే ఆసక్తి లేకుండానే ఉంటారు. ఎలాగంటే పాము అడుగులను పాములే తెలుసుకున్నట్లుగా జ్ఞేయమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వారు వారిలాగానే పవిత్ర హృదయులు అగు తత్వవేత్తలు మాత్రము ఆ జ్ఞానుల యొక్క స్వరూపాన్ని తెలుసుకొనగలుగుతారు. అటువంటి సర్వోత్తములైనటువంటి జ్ఞానులు తమ ఉత్కృష్టమైనటువంటి లక్షణాలను ఏమాత్రము ప్రఖ్యాతము అంటే ప్రకటము చేయరు. అలా జాగ్రత్తగా రహస్యంగా గుప్తంగా ఉంచుకుంటారు. గ్రామస్తుల యొక్క ధనాల చేత కొనడానికి అసఖ్యమైనటువంటి సమర్థము కానటువంటి చింతామణిని బజారునందు ఎవడైనా విలువైన వస్తువు అటువంటిది దేని చేత కొనబడినటువంటిది అసామాన్యమైనటువంటి సమర్థత కలిగిన చింతామణిని బజారునందు ఎవడైనా తెరిచి పెట్టుకుంటాడా అనే చెబుతూ అట్లా అజ్ఞాని మాత్రమే తన యొక్క లక్షణాలను ప్రకటించుకుంటాడు, కానీ జ్ఞాని అయితే కానే కాదు అని తెలియజేస్తూ, ఓ రామచంద్ర, జ్ఞానులకు ఏకాంతము, పూజ, గౌరవము మొదలైనవి లేకుండా ఉండడము, దారిద్ర్యాన్యము అనుభవించడము, జనుల యొక్క అవమానాలు మొదలైనవి ఎలా సుఖాన్ని ఇస్తాయో అలాగే అనిమాది అష్టసిద్ధులు కూడా వారిని సుఖపెట్టలేవు. కీర్తి, అభిమానము, ధనము మొదలైన వాటి సమృద్ధి యందు జనాలు, సమాజము అభిమానాది అనేక అనర్థాలను గురించినటువంటి విక్షేపము చేత ఆత్మసుఖానుభవ విచ్ఛేదము అనేటువంటి ఆపద కలుగుతుంది. కాబట్టి ఏక జ్ఞానులు ఆ కీర్తి మొదలైనటువంటి వానిని ఏమాత్రము కూడా కోరరు. అలా కోరకుండా ఏకాంతమైనటువంటి జీవనాన్ని కోరుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, స్వసంవేదన సంవేద్య సారా విదిత వేద్యత నైషా దర్శయితుం శక్య దృశ్యతేన చ తద్విధ. స్వానుభవము చేతనే ఎరుగబడినటువంటి తెలియబడేటువంటి నిరతిశయానందము కలిగిన ఆత్మజ్ఞత్వం ఏదైతే ఉన్నదో, ఎటువంటి అంటే నిరతిశయానందము అంటే అదనమైనటువంటిది లేదు. ఏది స్వాభావికంగా ఉన్నదో అటువంటి సహజమైనటువంటి ఆనందము కలిగి ఉన్న ఆత్మజ్ఞానము ఏదైతే ఉన్నదో అది కేవలము స్వానుభవము చేత మాత్రమే ఎరుగబడుతుంది. అది ఇతరులకు చూపడానికి శక్యమవుతుందా? కాదు కదా. అది ఎందుకు? అది తన అనుభవ సిద్ధి, తన స్వానుభవం. ఎలాగంటే అది ఆత్మజ్ఞానికి కూడా దృష్టిగోచరము కానేరదు కదా. ఒకవేళ అటువంటి అనుభవాన్ని పొందినటువంటి వానికి కూడా, ఆత్మయందు స్థిరపడినటువంటి వానికి కూడా ఒకని యొక్క అనుభవం మరొకనికి గోచరం కాదు. స్వప్రకాశమైనటువంటి స్వాత్మరూపము చేతనే అది స్వయంగా అనుభూతమవుతుంది.
తనదైనటువంటి స్వాత్మ రూపము యొక్క సాక్షాత్కారము చేత, తన యందు ప్రకాశింపజేయబడినటువంటి జ్ఞానము చేత, తన ఆత్మ సాక్షాత్కారము సందర్శనము ఏదైతే జరుగుతుందో అటువంటి అనుభవ సిద్ధి ద్వారా స్వయంగా అనుభూతమవుతుంది. కానీ ఒకరిది ఒకరికి ఎప్పటికీ కూడా అది దృష్టిగోచరము కానే కాదు అని చెబుతూ, స్వానుభవము తన యొక్క అనుభవము చేతనే తెలియబడేటువంటి సారరూపమైన ఆత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అది మరి ఒకరికి చూడటానికి సాధ్యం కాదు. ఎలాగంటే దానిని ఎరిగినటువంటి వాని కంటికి కూడా కనిపించదు. ఎందుకు? అది ఆ అనుభవ సిద్ధిని పొందినటువంటి వాని యొక్క చర్మచక్షువు కూడా అది కనిపించదు. స్వప్రకాశ రూపముచే మాత్రమే తన యొక్క స్వానుభవానికి మాత్రమే అనుభూతమవుతుంది అనే చెబుతూ, అంటే నా ఈ గుణాన్ని ప్రపంచము ఎరుగుగాక, జనులు నన్ను పూజించుగాక అనే ఇటువంటి భావము ఎవరికి ఉంటుంది అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి అహంకారులేకే ఉంటుంది. కానీ నా యొక్క ఈ గుణాలు ప్రపంచమంతా తెలియాలి, నన్ను జనులంతా పూజించాలి, నన్ను గుర్తించాలి, నన్ను సన్మానించాలి, నా పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతి స్థితిలో మరి ఆకాశాన్ని అంటాలి. ఈ విధంగా భావించేటువంటి భావనలన్నీ అహంకారముతో నేను, నాది, నా కీర్తి ప్రజ్వలంగా ఉండాలి, నేను పూజింపబడాలి. అలా నేను నాది అనుకున్నటువంటిది అహంకారం మమకారం వదలలేదు కదా. ఆ అహంకారులకే ఈ యొక్క ప్రపంచంలో తను కీర్తించబడాలి, పూజింపబడాలి అనేటువంటి విషయం, ఈ భావం అహంకారంతో కూడి ఉన్నటువంటి అహంకారులకే కలిగి ఉంటుంది. కానీ జ్ఞానులకు అంటే ముక్తత్వాన్ని పొందినటువంటి చిత్తము కలిగిన వారికైతే కానే కాదు అని చెబుతూ, ఎలాగంటే ఓ రాఘవా, ఈ ప్రపంచమున మంత్రాల ద్వారా ఔషధాదుల యొక్క బలము చేత ఆకాశము, ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధులు కూడా ఈ క్రియాఫలాదులు, ఈ క్రియ యొక్క ఫలము మొదలైనటువంటి వాటిని అజ్ఞానులకు కూడా సిద్ధిస్తాయి. ఏది? ఈ ప్రపంచమున, ఈ పాంచభౌతికమైనటువంటి ప్రదేశమునందు పాంచభౌతిక నిర్మాణముతో ఉన్నటువంటి వారికి ఈ మంత్రాల ద్వారా, ఔషధాల ద్వారా, సిద్ధుల ద్వారా ఆకాశగమనము, ఆకాశములో గమించేటువంటి నడిచేటువంటి సిద్ధి కూడా, వాటి యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా అజ్ఞానులకు కూడా సిద్ధిస్తాయి. ఎవడైతే ఎటువంటి క్లేశాన్ని ధరింపకుండా, అంటే ఎవడు ఎట్టి క్లేశమును ధరింప సమర్థుడవుతాడో, ఎవడు అంటే ఆకాశగమన సిద్ధి, ఆకాశగమనము మొదలైనటువంటి ఇతరత్ర సిద్ధుల యొక్క ప్రయత్న రూపమైనటువంటి శారీరకపరమైన మానసికపరమైనటువంటి క్లేశాన్ని ధరించడానికి సమర్థుడే అవుతాడో అతడు అటువంటి ఫలాన్ని తప్పనిసరిగా పొందుతాడు కదా. జ్ఞాని అయినప్పటికీ అజ్ఞాని అయినప్పటికీ సరే, ఎవడైనా సరే అటువంటి కష్టాన్ని పొంది సాధించుకోగలిగితే ఎవడైనా సరే అటువంటి దానిని పొందటానికి వాడు సమర్థుడే అవుతాడు. చందనము యొక్క సుగంధము చందనమందున్నట్లు, అంటే చందనము యొక్క సుగంధభూయిష్టమైనటువంటి సువాసన ఎక్కడున్నది? చందనమునందే ఉన్నది. అలాగే ఈ విహిత నిషిద్ధ కర్మల యొక్క ఫలాలు కూడా, చేయదగినటువంటివి చేయరానటువంటి కర్మల యొక్క ఫలాలు కూడా సర్వుల హృదయమునందు కూడా ఉన్నది. అయితే అది కాలక్రమంలో ఆవిర్భూతమై, అంటే అది ఏ విధంగా అంటే కాలక్రమంగా అది సంభవిస్తుంది. అలా సంభవించి ఎవరి వద్దనైతే అది సంభవించిందో దాని యొక్క కర్త చేత నిక్కముగా పొందబడుచూనే ఉన్నది అని చెబుతూ, సిద్ధి రూపములైనటువంటి దృశ్య వస్తువుల యందు ఎవనికైతే నేను భోక్తనవుదును అనేటువంటి అహంకార వాసనలతో కూడినటువంటి అహంకార వాసనారూపమైన పరిచ్ఛిన్నమైన ఆత్మకల్పన ఏదైతే ఉన్నదో అతడే కదా ఆకాశగమన సిద్ధి మొదలైనటువంటి సిద్ధులు ఈ క్రియా ఫలితాన్ని సాధించేది.
అంటే సిద్ధి రూపములైన ఏ అణిమాది అష్టసిద్ధుల రూపములో ఉన్నటువంటి దృశ్య వస్తువుల యందు ఎవనికైతే నేను వాటిని అనుభవించాలి అనేటువంటి అహంకార వాసనతో కూడినటువంటి నేను వాటిని ఎట్లయినా సిద్ధి పొందాలి, వాటిని నేను చేజిక్కించుకోవాలి, ఆ అష్టసిద్ధులన్నీ కూడా నేను అనుభవించాలి అని కోరినటువంటి వాడు నేను అనుభవించాలి అనే వాసనారూపమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మకల్పన ఉన్నదో అదే సత్యం, అదే నిత్యం, దానినే అనుభవించాలి, దాని ద్వారా కీర్తి కలిగించాలి, దాని ద్వారా గుర్తించబడాలి అనేటువంటి దానికోసం వాడు అదే సత్యకల్పన ఏదైతే అది సత్యకల్పనగా భావిస్తాడో ఆ భావన పరిచ్ఛిన్నమైనటువంటిదే. అటువంటి ఆత్మకల్పన ఏదైతే ఉన్నదో అతడే దానికోసం కష్టపడతాడు, క్లేశాన్ని పొందుతాడు. అటువంటి యోగాల ద్వారా ఆకాశగమనము అనేటువంటి సిద్ధి మొదలైనటువంటి క్రియల యొక్క ఫలితాలను, ఏ క్రియలను అనుసరిస్తాడో ఆ క్రియల యొక్క ఫలితాలను సాధిస్తాడు. ఈ ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధి సమూహం అంతా కూడా అధికమై ఉన్నదా, తుచ్చమై ఉన్నదా అంటే పరిచ్ఛిన్నమై అని చెప్పబడింది. అంటే అది నీచమై, అల్పమై, తుచ్చమయ్యే ఉన్నది. కేవలము అది దేని యొక్క భ్రమ, మానసికమైనటువంటి భ్రమ మాత్రమే అయి ఉన్నది అని నిశ్చయించి కేవలము అధిష్టానముకు చిదాకాశ మాత్రాన్నే ఎవడైతే తెలుసుకుంటాడో ఆ యొక్క వాసనలను నశింపజేసుకున్నటువంటి తత్వజ్ఞుడు పరమపదమునందు పరమాత్మ తత్వమునందు స్థిరపడి ఉన్నటువంటి వాడు, ఆ తత్వజ్ఞుడు కర్మ అనేటువంటి సుడిగాలి యొక్క పరిభ్రమణమును లవంటే ఆకాశగమనము. ఎలాగంటే సుడిగాలి యొక్క పరిభ్రమణాల వంటివే ఈ ఆకాశగమనము అనేటువంటి కర్మ కూడా. ఈ ఆకాశగమనము మొదలైనటువంటి క్రియల యొక్క ఫలాలను ఎందుకు సాధించాలి అసలు అని చెబుతూ నైవతస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. అటువంటి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున ఏదైనా సరే కర్మ చేయడము చే కానీ చేయకుండా ఉండడము చే కానీ ఏ ప్రయోజనము లేదు. అటువంటి ఆత్మతత్వజ్ఞునికి ఈ ప్రపంచంలో ఏదైనా కర్మ చేయవచ్చు, చేయకపోవచ్చు. దానివల్ల చేసినా చేయకపోయినా ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ లేదు. ఇంకా కూడా అతనికి సర్వభూతాల యందు కూడా ప్రయోజనము నిమిత్తము ఆశ్రయించవలసినటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా? లేదు. అంటే ఈ వస్తువు ద్వారా, ఈ పంచభూతాల ద్వారా, ఈ సర్వభూతాల యందు ఇదిగో ఈ ప్రయోజనం నాకు కలుగుతుంది అని ఎవరినైనా దేనినైనా ఆశ్రయించవలసినటువంటి వస్తువు ఏదైనా అతనికి మిగిలి ఉన్నదా? సర్వభూతాల యందు కూడా లేనే లేదు అనే చెబుతూ అటువంటి ఆత్మజ్ఞకి ప్రపంచమున ఏదైనా కర్మ చేయడము చే కానీ లేదా చేయకుండా ఉండడము చే కానీ ఏ ప్రయోజనము లేదు కదా. ఇంకా కూడా అతనికి సర్వభూతాల యందు తన యొక్క ప్రయోజనాన్ని ఆశించి తన ప్రయోజనం నిమిత్తము ఆశ్రయించవలసినటువంటి వస్తువు ఏదైనా మిగిలి ఉన్నదా? ఏదీ లేదు. ఎందుకు? తనకు ప్రయోజనము కానీ ఆ ప్రయోజనము కానీ ఏమీ లేదు. నతదస్తి పృథివ్యాం వా దిశి దేవేషు వా క్వచిత్ యదుదారమనో వృత్తేర్నో భాయ విదితాత్మనః. ఉదార చిత్తుడగు ఆత్మజ్ఞానిని ప్రలోభము చేసేటువంటి వస్తువేది కూడా భూలోకమును కానీ స్వర్గమును కానీ మరి అచ్చట కూడా లేనే లేదు అని చెబుతూ ఉదార మనోవృత్తి కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞుడు. అటువంటి ఆత్మను ఎరిగినటువంటి వాడు ఆ మనుజునికి ఆశను పుట్టించగలిగినటువంటి వస్తువు ఈ లోకంలో కానీ స్వర్గంలో కానీ మరి ఇతర దేవతల యందు కానీ మరి
ఎచ్చటా కూడా ఏది కూడా అతనికి ప్రలోభ పెట్టేటువంటి వస్తువు ఏది కూడా ఏ లోకమునందు కూడా లేనే లేదు అని చెబుతూ జగదేవ తృణం యస్య నా కించిద్రజ ఏవవా కిం నామ తస్య భవతు అన్యదా దేయతాం గతం. ఎవనికి జగత్తంతా కూడా గడ్డితో సమానమై ఉన్నదో, తృణప్రాయమై ఉన్నదో, ఎవనికి రజోగుణము అనేటువంటిది లేదో, ఎవనికి కోరికలతో కూడిన వాసనలకు మిళితమైనటువంటి రజోగుణము లేకుండా ఉన్నదో అటువంటి ధీరుడగువాడే కదా జ్ఞాని. ఆ జ్ఞానికి ఆత్మ కంటే ఇతరమైనటువంటిది ఏది కూడా గ్రహించాలి అనేటువంటి భావన ఉంటుందా? ఉండదు. ఎవనికైతే జగత్తంతా కూడా గడ్డిలాగాను లేదా ధూళి కణములాగాను అల్పముగాను తుచ్చముగాను ఉంటుందో అటువంటి ధీరునకు ఇక ఈ ప్రపంచమునందు గ్రహించదగిన తీసుకోదగినటువంటి ఆత్మ కంటే ఇతరమైనటువంటి పదార్థం ఏదైనా ఉంటుందా అంటే ఏది ఉండనేరదు అనే కదా చెప్పడం. లోకం యొక్క సంగ్రహార్థము జగత్తు యొక్క వ్యవహారాలను నిర్వహించేటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి చిత్తము కలిగిన వాడు తన ఆత్మస్వరూపమునందు యథారీతి స్థితి కలిగి ఉంటాడు. అలాగా యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి వాడు మునియే కదా, మననశీలుడు. అటువంటి ముని యథాప్రాప్తములైనటువంటి శిష్టమైన ఆచారాలనే అనుసరిస్తూ ఉంటాడు, అంతేకాని మరొక దానిని కాదు కదా. ఒకవేళ వాడు జగద్వ్యవహారాలు నిర్వహిస్తూ ఉన్నాడు అంటే లోక సంగ్రహార్థం కోసం. నిత్యాంతః శీతలో మౌని సత్వీభూత మనోవని పరిపూర్ణార్ణవాకారో గంభీర ప్రకటాశయ. ఇంకా కూడా జ్ఞాని నిత్యము కూడా అంతఃకరణమున శీతలుడై ఉంటాడు, మౌని అయి ఉంటాడు. సత్వంతో సత్వయుక్తమైనటువంటి మనస్సుతోటి సర్వులను కూడా రక్షించువాడై ఉంటాడు. పూర్ణమైన సముద్రంలాగానే కనబడుతూ ఉంటాడు. గంభీరమైన ప్రకటాశయయుక్తుడై వెలయుచూ ఉంటాడు. ఇంకా జ్ఞాని ఎలా ఉంటాడు అంటే సత్యముగా శాశ్వతముగా వాడు నిత్యము కూడా వాని యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటువంటి అంతఃకరణమునందు ప్రసన్నుడై ఉంటాడు, మననశీలుడై ఉంటాడు. సత్వముతో శుద్ధ సత్వముతో కూడుకొని ఉన్నటువంటి మనస్సుతోటి సర్వులను కూడా రక్షించువాడై ఉంటాడు. ఇంకా సముద్రము పూర్ణముగా గంభీరముగా ఉన్నట్లుగానే పూర్ణ సముద్రములాగా గంభీరంగా కనబడుతూ ఉంటాడు. గంభీరమైనటువంటి ప్రకట ఆశయముతో అంటే ఎటువంటి ఆశయము? ముక్తత్వాన్ని ప్రకటించేటువంటి తత్వము కలిగిన వాడై కనబడుతూ ఉంటాడు అని చెబుతూ జ్ఞాని అయినటువంటి వాడు నిరంతరము కూడా అంతఃకరణమునందు ప్రశాంతి కలిగి మౌని అయి ఉంటాడు. సత్వరూపము పొందినటువంటి మనస్సు క్షేత్రము కలిగిన వాడై ఉంటాడు. పరిపూర్ణ సముద్రాన్ని పోలి ఉన్నవాడై ప్రకట గంభీరాశయతో కూడిన వాడై వెలయుచూ ఉంటాడు అని చెబుతూ రసాయన పరాపూర్ణ హ్రదమాత్మని ధత్తే కరోతి వాణ్యస్య సకలేందోరివామలః. అమృతము చేత పరిపూర్ణమైనటువంటి సరస్సులాగానే జ్ఞాని తన యందు ఆనందాన్ని ధరిస్తూ ఉంటాడు. ఇంకా కూడా నిర్మలమైన పూర్ణచంద్రునిలాగానే ఇతరులకు కూడా ఆనందాన్ని గొలుపుతూ ఉంటాడు. ఎలాగంటే అమృతము చేత పరిపూర్ణమైన అంటే మృతప్రాయము కానటువంటిది అమృతము శాశ్వత తత్వాన్ని కల్పించేటువంటి దానితో నిండిపోయిన సరస్సులాగానే జ్ఞాని తన యందు ఆనందాన్ని ధరించి ఉంటాడు. ఇంకా కూడా మాలిన్యరహితమైనటువంటి పూర్ణచంద్రునిలాగానే, పూర్ణచంద్రుడు అంటే ఇతరులకి శీతలత్వాన్ని, ప్రసన్నత్వాన్ని, హాయిని, ఆనందాన్ని ఇతరులకు ఇచ్చే విధంగానే కనబడుతూ ఉంటాడు.
అంటే బోధనముల ద్వారా జ్ఞానుల యొక్క బుద్ధి మనుజుని జ్ఞానుల బుద్ధి మనుజుని ఎట్లా ఆనందపరుస్తుందో, జ్ఞానబోధల చేత మనుజులను జ్ఞానులు వారు బోధించేటువంటి బోధనల ద్వారా మనుజులను ఎలా ఆనందపరుస్తారో, అలాగే మందార లత కుంజాల చేత నిండిపోయినటువంటి దేవతల యొక్క నందనవన భూములు కూడా ఆనందపరచజాలవు కదా అని చెబుతూ, వివేకి అయినటువంటి వాడు గ్రీష్మ ఋతువు సంబంధములైనటువంటి ప్రకాశంతో కూడినటువంటి చంద్రబింబాల నుండి, సుగంధాలతో కూడినటువంటి వసంతకాలము నుండి, సౌభాగ్యయుతులకు తత్వవేత్తల రాగము మొదలైనటువంటి రహితములైనటువంటి రాగద్వేషాల రహితములైన ఆశయాల నుండి సారాన్ని గ్రహిస్తాడు. ఎవరు? వివేకి అయినటువంటి వాడు అని చెబుతూ, భ్రాంతి మాత్రమిదం విశ్వమింద్రజాలం అసన్మయం త్యజతీతి వినిశ్చిత్య దినానుదినమేషణ. అటువంటి సారగ్రహణము చేత వివేకి ఈ ప్రపంచము భ్రాంతి మాత్రమే అని, ఇంద్రజాలం లాగానే అసన్మయము అని అంటే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటిది లాగానే అని బాగా నిశ్చయించుకుంటాడు. కోర్కెలను ప్రతిదినము కూడా వదిలివేస్తూ ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే వివేకి అయినటువంటి వాడు గ్రీష్మ ఋతువు సంబంధములైన ప్రకాశము, వేడి వాటితో కూడినటువంటి మరి చంద్రబింబాల నుండి కూడా, సుగంధాలతో కూడినటువంటి వసంతకాలము నుండి కూడా, సౌభాగ్యముతో కూడినటువంటి తత్వవేత్తలు రాగద్వేషాదులు రహితముగా ఉండేటువంటి ఆశయాల నుండి కూడా సారాన్ని గ్రహిస్తాడు కదా వివేకి. అటువంటి సారగ్రహణము చేత వివేకి ఈ ప్రపంచము కేవలము భ్రాంతి మాత్రమే అనుకుంటాడు, గ్రహిస్తాడు. అలాగే ఇంద్రజాలములాగానే మనకి ఇంద్రధనుస్సు అనేటువంటిది వర్షం పోయిన తర్వాత, వర్షం వచ్చి వెలిసిన తర్వాత మనకి ఇంద్రధనుస్సు కొద్ది కాసే సమయం కనబడి వెళ్ళిపోతుంది. అది ముందుంటుందా? ఉండదు. పోనీ వచ్చింది అలాగే ఉంటుందా? అలానూ ఉండదు. అలాగా లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఇంద్రజాలములాగానే, ఇంద్రజాలము అంటే లేకనే కల్పించబడేటువంటిది. మనకి గారడీ విద్యలు, ఇంద్రజాల విద్యలు, మెస్మరైజులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ లేని వస్తువును సృష్టిస్తారు. కొద్ది సమయం తర్వాత అవి మళ్ళీ కనబడకుండా పోతాయి. అలాంటిది అంటే ఇవన్నీ కూడా అసన్మయము, అసత్తే అని తెలిసి బాగా నిశ్చయించి కోర్కెలను, వారికి కలిగినటువంటి వాసనలను ప్రతిదినము కూడా వదిలివేస్తూ ఉంటారు అనే చెబుతూ, అంటే వివేకవంతుడైన వాడు ఈ విశ్వమంతా కూడా భ్రాంతి మాత్రమే అని గ్రహిస్తాడు. ఇంద్రజాలంలాగానే ఇదంతా అసత్తుతో నిండిపోయినది అని బాగా నిశ్చయిస్తాడు. రోజు రోజుకి కూడా కోర్కెలు, వాసనలు అనేవి వదిలివేస్తూ ఉంటాడు. సీతాతపాది దుఃఖాని నిజదేహగతాన్యపి అన్యదేహగతాని వగ్నః పశ్యత్యవహేళయ. ఇంకా కూడా జ్ఞాని తన దేహాన్ని పొందినవే అయినప్పటికీ కూడా శీతలము, ఆ తపము అంటే అధికమైన చల్లదనము, అధికమైన వేడి, ఈ దుఃఖాలను ఇతరుని యొక్క దేహాన్ని పొందిన వానిలాగానే అనాదరముతోటి చూస్తాడు. ఎవరు? జ్ఞాని మాత్రమే. అదే అజ్ఞాని అయితే ఆ శీతలత్వాన్ని పడతాడు, మరి ఆ వేడిని కూడా, ఆ దుఃఖాన్ని కూడా పడతాడు. అదే జ్ఞాని అయితే ఏం చేస్తాడు? తన దేహాన్ని ఆ శీతలత్వము, ఆ తపము అనే దుఃఖాలు పొందినప్పటికీ అవి ఇతరుని యొక్క దేహాన్ని పొందిన వానిలాగానే వాటిని ఆదరించడు, వాటి పట్ల ఎటువంటి బాధను, క్లేశాన్ని కూడా పొందడు, వాటిని ఆదరణ భావముతో చూడడు అని చెబుతూ, అంటే ఈ శీతోష్ణాది దుఃఖాలు తన దేహానికి సంప్రాప్తించినప్పటికీ కూడా, తన శరీరానికి సంప్రాప్తించినప్పటికీ కూడా మరి ఒకని దేహానికి సంప్రాప్తించినట్లుగానే తలుస్తాడు. అంటే జ్ఞాని వానిని అనాదరంతో ఆదరించడు, అంటే వాటి పట్ల చలికి వణకడు, తపానికి సంతప్తము అవ్వడు.
అని చెబుతూ కరుణోదారయా వృత్యా వ్రతతి ధీరయా నీరసో నీరసారాం తు సారతాం సరతి స్థితం. ఇతరుల కొరకై ఫలాలను పుష్పాలను కూడా ధరించేటువంటి లతలాగానే కరుణతోటి ఉదారమైన వృత్తితోటి జ్ఞాని ఇతరులను పాలిస్తూ ఉంటాడు. ఇంకా కూడా స్వయంగా విరక్తుడవుతాడు. అయ్యి లతలాగానే అంటే పూల తీగలాగానే యథాప్రాప్తమైనటువంటి జలమాత్రము చేనైనా సరే సంతుష్టిని పొందుతూ ఉంటాడు అని చెబుతూ జ్ఞాని అయినటువంటి వాడు విరక్తుడై ఉంటాడు. కరుణ చేత ఉదారమైనటువంటి వృత్తితో కూడి ఆర్త పరిపాలనా రూపవ్రతాన్ని కలిగి ఉంటాడు. ఇంకా కూడా లత పుష్ప ఫలాదులను అంటే పూల తీగే చెట్లు తీగే పుష్పాలను ఫలాదులను పరోపకారము కొరకు మాత్రమే కలిగి ఉన్నది. తాను కేవలము జలమాత్రముతో సంతోషించినట్లుగానే తన నుండి ఉత్పన్నమైనటువంటి పూలు పళ్ళు ఇతరుల కోసమే ఇచ్చివేసినట్లుగానే జ్ఞాని కూడా అటువంటి పరోపకారమైనటువంటి ధీరమైనటువంటి వృత్తి కలిగిన వాడే స్వయంగా జలమాత్రము చేత సంతోషాన్ని పొందుతూ ఉన్నటువంటి లతలాగానే అటువంటి ఉత్తమమైనటువంటి స్థితిని కలిగి ఉంటాడు. వ్యవహారం యథాప్రాప్తం లోక సామాన్యమాచరన్ చరాచరాణం భూతానాము పర్యేవావతిష్టతే. యథాప్రాప్తమైనటువంటి లోక సామాన్యమగు వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి తత్వజ్ఞుడు ఈ కదిలేటువంటి వాటి యందు కదలని వాటి యందు ఈ చరాచర భూతాలకు పైగానే వెలసిల్లుతూ ఉంటాడు. ఎలాగంటే జ్ఞాని యథాప్రాప్తమైనటువంటి లోక సామాన్య వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉంటాడు. చరాచర ప్రాణికోట్లు అన్నింటికీ కూడా పైననే అంటే ఆత్మయందే స్థిరపడి మరీ ఉంటాడు. ఆత్మయందే స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు, స్థితుడై ఉంటాడు. ప్రజ్ఞాప్రాసాదమారూఢ స్వశోచ్య శోచతే జనాన్ భూయిష్టానవశైలస్థః సర్వాన్ ప్రజ్ఞోను పశ్యతి. ప్రజ్ఞ అనేటువంటి మేడపైనెక్కి జ్ఞాని స్వయంగా దుఃఖరహితుడే అయి ఉన్నప్పటికీ కూడా అజ్ఞానుల కోసమే దుఃఖిస్తాడు. ఇంకా కూడా పర్వతంపై ఉన్నటువంటి వాడు భూమిపై ఉన్న వారిని చూసినట్లుగానే అటువంటి ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞాతత్వము కలిగినటువంటి వాడు సర్వజనులను కూడా చూస్తూ వీక్షిస్తూ ఉంటాడు అని చెబుతూ జ్ఞాని అంటే ప్రజ్ఞ అంటే వివేకము. ఆ వివేకము అనేటువంటి మేడపైనకి స్వతహాగా సహజముగా శోకరహితుడై ఉంటాడు. వాడు అజ్ఞానులకు సర్వజనులను గురించి శోకిస్తాడు. వాస్తవానికి అతడు శోకరహితుడయ్యే ఉంటాడు. ఇంకా కూడా పర్వతం పైన ఉన్నటువంటి వాడు భూమి మీద ఉన్నటువంటి వారిని చూసినట్లుగానే అతడు తన యొక్క ఉన్నతమైనటువంటి వివేక స్థితి అందే ఉన్నవాడే సర్వులను కూడా చూస్తూ ఉంటాడు. చిరం కల్లోలవలితః సుమనా జలదౌ భ్రమే పరంపారముపాగత్య పరం విశ్రాంతిమేతి సహ. భ్రమ అనేటువంటి సముద్రమునందు కామము, క్రోధము, మోహము, మదము, లోభము, మత్సరము, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి తరంగాల చేత చిరకాలము ఆవరించబడినటువంటి వాడే చివరకు జ్ఞానము అనేటువంటి నావ చేత తీరాన్ని పొందుతాడు. సుమనస్కుడైనటువంటి జ్ఞాని పరమ విశ్రాంతిని పొందుతాడు. అంటే భ్రమ అనేటువంటి సముద్రమున అక్కడ భ్రమ అనేటువంటి సముద్రంలో ఏముంటాయి? కామక్రోధాది మొదలైన తరంగాలు ఉంటాయి. ఆ తరంగాల చేత దీర్ఘకాలము ఆవరించబడినటువంటి వాడై కూడా చివరకు జ్ఞానము అనేటువంటి పడవ చేత ఆ పడవను అధిరోహించి తీరాన్ని పొందుతాడు. అంటే భ్రమ అనేటువంటిది దాటివేస్తాడు. వాడు సుమనస్కుడవుతాడు. మంచి శుద్ధ సత్వముతో కూడినటువంటి మనసు కలిగిన వాడై అంతఃకరణశీలత్వాన్ని చేస్తూ జ్ఞాని పరమ విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు.
అనే చెబుతూ భ్రమ అనేటువంటి సముద్రమునందు కామక్రోధాదులు అనేటువంటి తరంగాల చేత చిరకాలము ఆవరించబడి ఉంటాడు. అలా ఆవరించబడి ఉన్నప్పటికీ కూడా చివరకు జ్ఞానము అనేటువంటి నావను అధిరోహిస్తాడు. ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటి నావను ఎక్కాడో ఇక ఆ భ్రమ అనేటువంటి తీరాన్ని చేరతాడు. ఆ సముద్ర తీరం చేరాడా ఇక సుమనస్కుడైనటువంటి ఆ జ్ఞాని పరమ విశ్రాంతిని పొందుతాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.